చిలుకూరు మండలం నక్కలవారి కండ్రిగా ఇది మిగులు భూములు, దాదాపుగా 120 ఎకరాల మిగులు భూములు. దానిలో 68 ఎకరాల దాకా ఎస్సీస్ ఇక్కడున్నటువంటి రైతు పనులు చేసుకుంటున్నారు. ఎస్సీస్ దళితులు కలిసి దాదాపు 40-50 ఏళ్లుగా ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చి ఇవన్నీ దున్ని ఇవన్నీ మీకంతా తలా 10% ఇస్తాం, మీకంతా మేము తీసుకుంటామని చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నారు. అంటే వాళ్ళకే సంబంధం, మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల ఎంఆర్ఓ వచ్చాడా, ఆర్డీఓ వచ్చాడా, వాళ్ళకే సంబంధం దానికి. ఇది చట్టవిరుద్ధంగా దున్ని వాళ్ళు మొత్తం అరెస్ట్ చేయకపోతాం. అందులో దళిత భూములు లాక్కోవడానికి వాళ్ళకే హక్కు ఇచ్చారు. ఒక్క అడుగు కూడా పెట్టడానికి వీలు లేదు. కమ్యూనిస్ట్ పార్టీ నిలబడుతుంది. సాగు రాజమండ్రి పత్రాల్లో ఉంది, ఎంజాయ్మెంట్ రైట్ ఉంది, భూమి హక్కు వినియోగం హక్కు ఉంది. అందులో దళితకి ఇవ్వాల్సిన ఉన్నటువంటి అనుభవిస్తున్న భూమిని లాక్కొని మీకు 10% ఇస్తామని చెప్పేసి అంటే మా భూములు లాక్కొని మాకు దానం ఇస్తావా? ఎంత పొగరాయ మీకు అసలు? ఎవరు దీని సంగతి తేల్సి వస్తుంది. దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. ఈసారి వాళ్ళు దుండానికి వస్తే మొత్తం వాడి పెట్టి కట్టేయండి. ఈ భూమి ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళ చేతుల్లోనే ఉండాలి. దానికోసం కమ్యూనిస్ట్ పార్టీ పౌరులు సాగించి తీరుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు.